వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. మనం చూస్తుంటాము హిందుత్వం మీద కానివ్వండి, సనాతన ధర్మం మీద కానివ్వండి, దశాబ్దాలుగా శతాబ్దాలుగా ఒక తరహా దాడి జరుగుతూనే ఉంది. బట్ ఆ దాడులన్నింటినంటే మనము ఇతర దేశాల నుంచి వచ్చి ఇక్కడ దాడి చేసినా సరే వాటన్నిటిని తట్టుకొని నిలబడిన హిందుత్వం కాస్త ఇవాళ హిందూ సమాజంలోనే ఉన్న విభిన్న వర్గాలు, విభిన్న వాదనల నేపథ్యంలో మరొకసారి దాడికి గురవుతోందన్న అనుమానం అయితే కలుగుతుంది. అందులో ముఖ్యంగా చూస్తే నిన్న జరిగిన ఘటన చిలుకూరు బాలాజీ టెంపుల్కి సంబంధించిన ప్రధాన అర్చకులు రంగరాజన్ మీద జరిగిన దాడి ఖచ్చితంగా కొత్త తరహా అనుమానాలకు, ఆలోచనలకు తావిస్తుందని చెప్పాలి. ఎందుకంటే ముఖ్యంగా చూస్తే తను వ్యవహరించే తీరు కానివ్వండి, తనను అడు దళిత గోవిందం అని మాట్లాడినా, లేకపోతే దేవుణ్ణి అందరికీ దగ్గర చేయాలని ప్రయత్నించినా, ఒకప్పుడు వీసా దేవుడుగా ఉన్న చిలుకూరు బాలాజీని అందరి దేవుడిగా మార్చిన ఆయన కృషి ఖచ్చితంగా ఉంది. అదే సందర్భంలో ఇలాంటి సందర్భంలో కొద్దిమంది మాత్రం ఆయన్ని అంటే అవమానపరుస్తూ ఆయన మీద దాడి చేస్తూ జరిగిన ఘటన మాత్రం ఖచ్చితంగా అందరినీ కలచివేస్తాం. అంతేకాకుండా హిందుత్వం పైన దాడిగా పరిగణించేందుకు సమస్య ఏంటంటే ఇక్కడ దాడి చేసిన వాళ్ళు నాస్తికులో లేదా ఇతర మతాలకు సంబంధించిన వాళ్ళు కాదు, సొంతంగా మన మతం మీదనే, హిందూ మతం మీదనే ఉన్నవాళ్ళు, హిందూ మతంలోనే బతుకుతున్న వాళ్ళు ఇలాంటి కార్యక్రమానికి పాల్పడడం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యం గురి చేస్తోంది. అయితే ఇదే సందర్భంలో ఈ ఇష్యూ కాస్త రాజకీయం టర్న్ కూడా తీసుకుంది. ఎందుకంటే బీజేపీ నాయకులు ఇప్పటికే దీనిపైన స్పందించారు. ఇది పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఏదైతే లా అండ్ ఆర్డర్ వైఫల్యంగా చూపించే ప్రయత్నం చేశారు. బట్ ఫైనల్గా చూస్తే సీఎం రేవంత్ రెడ్డి కూడా రంగరాజన్తో మాట్లాడారు. రంగరాజన్తో మాట్లాడి ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మా దృష్టికి తీసుకురావాల్సిందే అని చెప్పడంతో పాటు మీకు అన్ని విధాలుగా అండగా ఉంటాము అంటూ తను భరోసా ఇచ్చారు. ఈ సందర్భంలో బీజేపీ పార్టీలోనే విభిన్న వర్గాలు మళ్ళీ మనకు కనిపించాయి, విభిన్న వాదనలు మనకు వినిపించాయి. ఒకటి, బండి సంజయ్ రంగరాజన్కి అనుకూలంగా మాట్లాడితే అదే పార్టీకి సంబంధించిన మరో ఎమ్మెల్యే రాజాసింగ్ మాత్రం ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడారు. ఆలయ అర్చకుడి పేరుతో ఆయన ఇతర మతాలకు సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనడం కానివ్వండి, ఆ పాల్గొన్న కారణంగా జరుగుతున్న పరిణామాలపైన ఆయన విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టిన పరిస్థితి మనం చూసాం. ఓవరాల్గా చూస్తే అసలు ఏం జరుగుతోంది, హిందుత్వంలోనే ఉంటూ హిందుత్వం పైనే దాడి చేసి హిందుత్వం పైన జరిగిన దాడిని సమర్థిస్తూ విమర్శిస్తూ జరుగుతున్న ఈ మాటలకు సంబంధించిన విషయంపైన మనం ఖచ్చితంగా డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ డిస్కషన్లో మనతో పాటు జి వెంకటరెడ్డి గారు, బీజేపీ అధికార ప్రతినిధి, ఇప్పటికే లైవ్లో జాయిన్ అయ్యారు. ఒకసారి వెంకటరెడ్డి గారిని వెళ్దాం. వెంకటరెడ్డి గారు, గుడ్ ఈవినింగ్. కొంతకాలంగా దాన్ని నిజంగానే ప్రజల్లోకి, ప్రాచుర్యంలోకి తీసుకెళ్ళడం కానివ్వండి, వాటిలో ఖచ్చితంగా రంగరాజన్ పాత్రను మంచి అందరం గుర్తు చేసుకోవాల్సింది. బట్ అదే సందర్భంలో నిన్న ఆయన మీద దాడి జరిగిన ఘటన కానివ్వండి, ఆ దాడి జరిగిన తర్వాత పరిణామాలను చూస్తుంటే రాజకీయంగా విడిపోతున్నారు, హిందుత్వంలోనే ఉంటూ అక్కడ కూడా విడిపోయి విభిన్న వాదనలు వినిపించే ప్రయత్నం జరుగుతుంది. ఎలా చూడాలంటారు? అది మీ పార్టీ కూడా అతిథులేం కాదు, ఎందుకంటే మీ పార్టీలో బండి సంజయ్ ఒక మాట, రాజాసింగ్ మరో మాట మాట్లాడారు. సో ఏంటిది ఇప్పుడు? ఒకటండి, నిన్న చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకుడు అనుకోండి, ఆయన్ని ట్రస్టీ దేవాలయాన్ని పునరుద్ధరించి ఈనాడు ఈ స్థాయికి అభివృద్ధి పథకంలో తీసుకొచ్చినటువంటి ప్రొఫెసర్ సౌందరరాజన్ గారు మీద జరిగిన దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం భారతీయ జనతా పార్టీ తరఫున. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఎట్లాంటి హింస కానీ, అందులో ఆధ్యాత్మిక సంస్థల విషయంలో కానీ, దేవాలయాల్లో కానీ, భక్తుల మీద కానీ జరిగేటువంటి దాడిని ఎప్పుడు కూడా చాలా సీరియస్గా తీసుకుంటున్నటువంటిది. సంఘ విద్రోహ శక్తులు కానివ్వండి, విచ్ఛిన్నకర శక్తులు కానివ్వండి, రకరకాల పేర్లతో రాముడి పేరు పెట్టుకొని కానీ ఇతరత్ర కానీ ఒకవేళ అట్లాంటి దాడి చేసినట్టయితే దాన్ని మేము సహించం అనేటువంటిది ఒక భాగం. నాకు స్వయాన ప్రొఫెసర్ సౌందరరాజన్ గారు వ్యక్తిగతంగా తెలిసినటువంటి వ్యక్తి. ఎందుకంటే ఒక 35-40 సంవత్సరాల క్రితం ఆయన మాకు కామర్స్ డిపార్ట్మెంట్ ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేసినారు. ఆ తర్వాత నేను కూడా టీచింగ్ లైన్లోకి వచ్చిన తర్వాత ఆయన కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అనేటువంటిది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అనేటువంటిది బాధ్యత, ముఖ్యమైన బాధ్యత అనేటువంటిది చాలా కాలం ఆయన నిర్వహించడం జరిగినటువంటిది. ఇంటిగ్రిటీ ఉన్నవాళ్ళు, క్రమశిక్షణ వాళ్ళు, అవినీతి ఛాయలకు కూడా ఎక్కడ కనిపించినటువంటి వ్యక్తులు, ప్రజా సంబంధాలు కలిగిన ఫ్యాకల్టీతో, లెక్చర్లతో, ఎందుకంటే అది పెద్ద సముద్రం వాల్యుయేషన్స్ సెంటర్ అనేటువంటిది ఉస్మానియా యూనివర్సిటీ ఆ కాలంలో జ్ఞాపకం ఉన్నంత వరకు అందరితో కలిసి టీ తాగేటువంటిది. ఎక్కడంటే అక్కడ ఏ గట్టు కనపడితే అక్కడ మాతో మాట్లాడి కూర్చొని ఏం జరుగుతుంది అనేటువంటిది వెంకటరెడ్డి అనేటువంటిది తెలుసుకునేటువంటి ఒక గొప్ప మానవతావాది సౌందరరాజన్ గారు. సరే, అటువంటి వ్యక్తి మీద ఎందుకు దాడి చేసినారు అనేటువంటిది వాళ్ళ చర్చనీయాంశమైనటువంటిది. ఒకటేంటంటే మనకు కనపడుతున్నటువంటిది, రాష్ట్రంలో ఇట్లాంటి సంఘటనలు జరగకూడదు, చాలా సంఘటనలు జరుగుతున్నాయి. మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి, దొంగతనాలు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి, వారానికి 2 హత్యలు జరుగుతున్నాయి. చాలా కుటుంబాలలో ఇప్పుడు చూసినారు మీరు, మీరుపేట ప్రాంతంలో భార్యను ముక్కలు పొడిగా చేసి నీళ్ళల్లో కలిపినటువంటి పరిస్థితులు చాలా దారుణమైనటువంటి, వినడానికి కూడా మనకు భయానక పరిస్థితులు కనపడుతున్నటువంటి విషయం లోపల
మనకందరికీ తెలిసినటువంటిదే. కాబట్టి ఇట్లాంటి సంఘటనలు జరిగేటువంటి విషయం లోపల ప్రభుత్వము చాలా జాగ్రత్తగా ఒక శాంతి భద్రతను కాపాడాలా. దురదృష్టవశాత్తు కాంగ్రెస్ ఒక సంవత్సరం దాటిపోయింది. అతి అంటే కీలకమైనటువంటి ఇక్కడ సరే రాజకీయ కోణం అన్నది రాజకీయ కోణం మీద ఉన్నటువంటి బాధ discuss అది. చేసే ముందు ఎందుకంటే నిన్న జరిగితే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడెప్పుడో మాట్లాడినట్టుంది. చేవెళ్ళ ఎమ్మెల్యే కాళ యాదవ్ గారి యొక్క ఇనిషియేటివ్తో పలకరించినట్టు కనపడుతున్నటువంటిది. నాకెందుకు చెప్పలేదు అనేటువంటి దాని కింద నేను విమర్శించడం లేదు, కానీ లా అండ్ ఆర్డర్కి వచ్చేటప్పటికి గత ప్రభుత్వానికి ఇప్పటికి కూడా చాలా తేడా కనపడుతుంది. ఈ మధ్యన పోలీస్ డిపార్ట్మెంట్ రిలీజ్ చేసినటువంటి నేరాలకు సంబంధించిన విషయం లోపల చాలా ఎక్కువగా మనకు అయితే ఇక్కడ కనపడుతున్నటువంటి విషయం. వెంకటరెడ్డి గారు కాబట్టి రాజకీయ ఎప్పటికప్పుడు ఆరోపణలకు వస్తే లా పక్కన అండ్ పెడితే ఆర్డరు, శాంతి భద్రతలు, వెంకటరెడ్డి గారు లేకపోతే ఇతరత్ర నేరాలు, ఘోరాలు వీటన్నిటి మీద హోంశాఖ మంత్రి ఎప్పటికప్పుడు పరిశీలించి రివ్యూ చేసి చర్చించి వెంకటరెడ్డి గారు పోలీస్ అధికారులకు తగిన సూచనలు ఇస్తే ఆ రాష్ట్రంలో చక్కని వాతావరణం ఉంటుంది. వెంకటరెడ్డి గారు కాకపోతే ఈ కారణాలు, రాజకీయ కారణాలతోని లా అండ్ ఆర్డర్ చూసేటువంటి బాధ్యులే లేకుండా పోవడం అనేటువంటిది వెంకటరెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు చాలా బిజీగా ఉంటారు. వెంకటరెడ్డి గారు. ఎక్కడో ఇది జరిగినప్పుడు కేరళలో ఉన్నాడు. కాబట్టి నేను నిందించడం లేదు, కానీ దీని మీద ఎంక్వైరీ జరగాల, దీని మీద విచారణ జరిగి దోషులను గుర్తించి శిక్షించాలనేటువంటిదే మేము భావిస్తున్నటువంటి సందర్భం. నిన్న జరిగిన ఘటన కానివ్వండి, ఆ ఘటన తర్వాత జరుగుతున్న పరిణామాలు కానివ్వండి, ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తున్నాయి అయితే ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం అయితే మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే ఇది రాజకీయ రంగు పులుముకోవడానికి కారణాలు చాలా కనిపిస్తుంది. అందులో ముఖ్యంగా ఒకసారి ఇవాళ ఘటన జరిగిన వెంటనే రంగరాజన్ని పరామర్శించారు కేటీఆర్. ఆయన ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. నిజంగా కూడా అత్యంత దుర్మార్గమైన, అత్యంత నీచమైన కార్యక్రమం ఇది. ఎవరు చేసినా, ఏ పేరిట చేసినా, ఏ ఎజెండాతో చేసినా శాంతి భద్రతల విషయంలో మాత్రం ఉక్కుపాదంతో వ్యవహరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీదనే ఉంటుంది. ఇవాళ భగవంతుడి సేవలో నిమగ్నమయ్యే పెద్దలు రంగరాజన్ గారు, సౌందరరాజన్ గారి కుటుంబం పరిస్థితి ఈ విధంగా ఉంది అంటే మరి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎంత అధ్వానంగా ఉన్నాయో దీన్ని బట్టి చెప్పవచ్చు. ఖచ్చితంగా ఈ దాడికి పాల్పడ్డ వాళ్ళు ఏ ముసుగులో ఉన్నా, ఏ జెండా పట్టుకున్నా వారిని కఠినాతి కఠినంగా చట్టపరంగా శిక్షించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ భవిష్యత్తులో కూడా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠినంగా చర్యలు తీసుకోవాలి. కఠినంగా సమీక్షించి పూర్తి స్థాయి భద్రత కూడా అవసరమైతే వారికి ఏర్పాటు చేయాలి. ఎందుకంటే చిలుకూరు బాలాజీ ఆలయం ఇవాళ లక్షలాది మంది అభిమానులు వారికి ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. అట్లాంటి చిలుకూరు బాలాజీ ఆలయానికి మరి గొప్పగా సేవలు అందిస్తున్న ఆ కుటుంబాన్ని, సౌందరరాజన్ గారు కానీ, రంగరాజన్ గారు గారిని, వారిని అవమానించడం అంటే నిజంగా కూడా ఆ స్వామివారి భక్తులను అవమానించడమే. ఒక దైవ భక్తుడిని అవమానించడం అంటే దేవుణ్ణి కూడా అవమానించినట్టే. కాబట్టి తక్షణమే ఈ విషయంలో కఠినాతి కఠినంగా భవిష్యత్తులో మళ్ళీ ఇట్లాంటి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు ఖచ్చితంగా మానవ సేవే మాధవ సేవ అంటారు. అలాంటిది మానవ సేవ చేయకుండా మాధవ సేవ చేసే వాళ్ళ సంగతి పక్కన పెడితే ఇలా దైవ భక్తుడి మీద దాడి చేయడం అంటే దేవుడి మీద దాడి చేయడమే అన్నది ఖచ్చితంగా మనం అందరూ ఒప్పుకోవాల్సిన విషయమే. కేటీఆర్ కూడా దాని మీద మాట్లాడే ప్రయత్నం చేశారు. సరే, దీంట్లో ఉన్న రాజకీయాలకు వచ్చే పక్కన పెడితే హిందూ ధర్మం మీద దాడి జరుగుతూనే ఉంది. అది కొత్త తరహా ఆలోచన విధానానికి, కొత్త తరహా పద్ధతులకు ఇది మారుతున్న పరిస్థితి మనకు అనిపిస్తుంది. ఇందులో భాగంగానే ఇవాళ మనం చేపట్టిన డిస్కషన్ మనతో పాటు డాక్టర్ కశ్యప్ మహర్షి ధర్మవీర్ మనతో పాటు జాయిన్ అవుతున్నారు. ఒకసారి కశ్యప్ గారి దగ్గరికి వెళ్దాం. కశ్యప్ గారు అండి, నమస్తే అండి. జై శ్రీరామ్. ఎస్, జై శ్రీరామ్. మీకు వినిపిస్తుంది కదా? మొత్తానికి ఇవాళ నిన్న జరిగిన దాడిని ఎలా చూడాలంటే, ఎందుకంటే ఇది కేవలం దీన్ని మల్లారెడ్డి గారు మీరు ఒకసారి వీడియో ఆన్ చేయండి, లేకపోతే మైక్ ఒకసారి చెప్పండి సార్, చెప్పండి. లైన్ లోనే ఉన్నా, చెప్పండి. ఎస్, మీరు మ్యూట్ పెట్టుకోండి ఒకసారి. అయితే ఎస్, మహర్షి గారు, నిన్న జరిగిన దాడిని ఎలా చూడాలంటారు? ఎందుకంటే ఇక్కడ కేవలం నిన్న దాడి జరిగింది అంటున్నారు. కరెక్టే. దాడి జరిగినటువంటి వీడియో ఎవరైనా రిలీజ్ చేశారా? లేదు సార్, లేదు. దాడి జరిగిందని సార్, ఒకటి దాడి జరిగిందనేది కంపల్సరీ లేదు సార్. ఇది అతనే చెప్తున్నాడు. అది కూడా 2 days తర్వాత నా మీద దాడి జరిగిందని చెప్తున్నాడు. కానీ మన చూసిన వాళ్ళు లేరు, చేసిన వాళ్ళు సార్. ఆ రూమ్ లో ఆయన ఒక్కడే ఒక 21 మందే ఉన్నారు సార్, వేరే వాళ్ళు లేరల్లా. ఇతను కూడా సార్, రంగరాజన్ స్వామి కూడా 2 days అయినాక చెప్పిండు దాడి జరిగిందని. ఆ రోజే చెప్పలేడు సార్, ఎవరికి చెప్పలేడు. మల్లారెడ్డి గారు మీరు ఒకసారి వీడియో ఆన్ చేసుకోండి. మీ వీడియో నాకు రావట్లేదు. ఒకసారి వీడియో ఆన్ చేసుకోండి మీరు. మీన్వైల్ మీరు 1 నిమిషం ఉండండి. కశ్యప్ గారు ఆన్సర్ చేయనివ్వండి, తర్వాత నేను మీ దగ్గరకు వస్తాను. కశ్యప్ గారు. ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్.
అయితేనండి మాకు తెలిసిన సమాచారం ప్రకారం మేమైతే ఉన్నది ఏంటంటే వీడియోలు ఎవరైతే సోషల్ మీడియాలో వీడియో పెట్టారో ఆ వీడియోలు మేము చూసాము. ఉమ్, ఆ వీడియోలలో ఎక్కడ కూడా చిలుకూరి రంగరాజన్ ఎవరైతే ఉన్నారో ఆయన మీద దాడి చేసినట్టు ఎక్కడా లేదు. ఆయనను ప్రశ్నిస్తున్నట్టే మాత్రమే ఉంది. ఉమ్, గట్టిగా ప్రశ్నిస్తే దాడి చేసినట్ట. ఈ దాడి చేసినట్టు అనే పదజాలం ఏదైతే ఉందో అది ఫిజికల్ అటాక్ చేశారు అనేటువంటి అర్థం వచ్చేలా ఉంది. ఒకవేళ దాడి జరిగి ఉంటే మేమేమంటున్నామంటే కేసు కట్టిన రోజే ఎందుకు నమోదు చేయలేదు, ఎఫ్ఐఆర్ నమోదు చేసి వెంటనే ఎందుకు ఈ మీడియా ముందర వీళ్ళను నిందితులను కానీ లేకపోతే ఎవరినైనా కానీ వాళ్ళని ఎందుకు తీసుకొని వచ్చి వాళ్ళ వర్షన్ ఎందుకు లేదు. సో అయితే మీరు అన్న ప్రకారము ఫిజికల్ అసాల్ట్ మాత్రమే చైతన్య వేదిక ఖండిస్తోంది. కశ్యప్ గారు, అయితే ఫిజికల్ అసాల్ట్ జరిగితే మాత్రమే దాడి అనాలంటారా? వర్బల్ అసాల్ట్ని మీరు దాడిగా పరిగణించారా? ఆ లెక్క ప్రకారం అయితే ఇప్పుడు క్రిస్టియన్లో వర్బల్ అసాల్ట్ అంటే ఆ లెక్క ప్రకారం క్రైస్తవులు హిందూ దేవుళ్ళను లేకపోతే హిందువులకు సంబంధించిన వేదాలను ఉపనిషత్తులను భారత భాగవతాలను వాళ్ళు తక్కువ చేసి మాట్లాడినప్పుడు, హేళన చేసి మాట్లాడినప్పుడు మరి హిందూ ధర్మం మీద దాడి జరుగుతోంది అంటూ బయటకు వస్తున్నారు చాలా మంది. మేబీ మీరు భాగస్వాములు అయ్యారు లేదా నాకు తెలియదు. దాడి కింద మనం వక్రీకరణ చేస్తుంటారు అన్యమతస్థులు హిందూ ధార్మిక గ్రంథాలను గాని లేకపోతే హిందూ సాధు సంతులను గాని వక్రీకరణ చేసేటువంటి పద్ధతి అయితే చేస్తుంటారు. అది కంపల్సరీ మేము ఎదిరిస్తాము, దాన్ని నియంత్రిస్తాము, నిరోధిస్తాము, దాని మీద ఫైట్ చేస్తూనే ఉన్నాము కూడా. కానీ చిలుకూరి రంగరాజన్ అనే వ్యక్తి మాత్రమే హిందూ ధర్మానికి రిప్రజెంటేటివ్ కాదు అనే విషయం మనము సుస్పష్టంగా తెలుసుకోవాల్సిన విషయం. ఇంకొకటి, చిలుకూరి రంగరాజన్ కు తర్వాత వీరరాఘవరెడ్డికి మధ్య ఉన్నటువంటి వ్యక్తిగతమైనటువంటి దాన్ని మీరు అతన్ని తీసుకొని వచ్చి హిందూ ధర్మం మీద దాడో లేకపోతే అర్చకత్వం మీద దాడో బ్రాహ్మణుల మీద దాడో అనేటువంటి రాజకీయ రంగు పులిమే ప్రయత్నం చేస్తున్నారు. దీని వెనుక పక్క ఎవరున్నారు అనేసి నిజానిజాలు త్వరలో సమయం ప్రకారం తెలుస్తాయి. మనకు కాలం గడుస్తున్న కొద్దీ మనకు తెలుస్తుంది. మనకు తెలియదు. మీ ప్రకారము దీన్ని దాడి కింద అభివర్ణించకూడదు. సరే, మరి ఏమందామంటారు దీన్ని? ఇది ఖచ్చితంగా ఇటువంటి చర్యలను మేము వ్యతిరేకిస్తామండి. ఎందుకంటే ఒక అర్చకుడిని ఆ విధంగా మాట్లాడడము లేకపోతే కూర్చోబెట్టడము ఖచ్చితంగా అది వ్యతిరేకించాల్సిన పద్ధతి. కానీ మేము చిలుకూరి రంగరాజన్ గారిని చిలుకూరి రంగరాజన్ గారికి సపోర్ట్ ఇవ్వలేకపోవడానికి గల కారణాలు మేము చెప్తున్నాం. గతంలో చిలుకూరి రంగరాజన్ గారు ముస్లింలకు ఎద్దులను ఆవులను ఇవ్వడం, ఆ తర్వాత ముస్లింల రక్తదాన శిబిరాలకు వెళ్లి అన్ని మతాలు ఒక్కటే అంటూ నినాదం ఇవ్వడం. ఎందుకంటే అదే ముస్లింలు గాని క్రైస్తవులు గాని మన హిందువులకు సంబంధించినటువంటి కార్యక్రమాలకు వచ్చి అన్ని మతాలు ఒకటేనటువంటి గాని అందరి దేవుళ్ళు ఒకటేనటువంటి గాని వాళ్ళు ఏనాడు చెప్పరు. కానీ ఈయన ఎందుకు ఆ విధంగా చెప్పాల్సి వచ్చింది అనే దానికి మేము ప్రశ్న అడుగుతున్నాం. తర్వాత రీసెంట్ గా జరిగిన మనకు సూఫీల కార్యక్రమానికి చార్మినార్ దగ్గర ఎక్కడ సూఫీల కార్యక్రమానికి అంటే ముస్లింల కార్యక్రమానికి అక్కడికి వెళ్ళి అక్కడ కూడా తను అపర సెక్యులర్ వాదిని అన్న విధంగా అతను ప్రకటించాడు. ఇటువంటి అన్ని చూసిన తర్వాత ఇతనికి ఏ విధంగా సపోర్ట్ ఇవ్వాలనిపిస్తుంది మాకు? అయితే నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది ఇప్పుడు. అయితే ఆ లెక్క ప్రకారము బివి నాంచారమ్మను పెళ్లి చేసుకున్న వెంకటేశ్వర స్వామిని మనం దేవుడు అనకూడదా? అక్కడ పరమత సహనం అన్న దాన్ని కథ ఒక కట్టుకథ అండి. నేను అడుగుతున్నా, అంటే ఇప్పుడు ఆ లెక్క ప్రకారం ఒకవేళ కట్టుకథ అంటే వెంకటేశ్వర స్వామి కూడా కట్టుకథ అనుకోమంటారా? వెంకటేశ్వర స్వామి నిజము, నా ప్రశ్న ఏమంటే వెంకటేశ్వర స్వామి నిజమైనప్పుడు బివి నాంచారమ్మ స్టోరీ నిజం అవ్వాలి, అది అబద్ధమైతే ఇది అబద్ధం అవ్వాలి. వెంకటేశ్వర స్వామిది ఎందుకనంటే కలియుగ ప్రత్యక్ష దైవము, దానికి మనకు సాక్ష్యాలు ఉన్నాయి, ఎవిడెన్స్లు ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి చరిత్ర చెబుతోంది వెంకటేశ్వర స్వామి ఏ విధంగా ఏర్పడ్డారని. మరి ఇదే చిలుకూరి రంగరాజన్ గారో లేకపోతే వీరందరూ కూడా అక్కడ ఉన్నటువంటిది వెంకటేశ్వర స్వామి బొమ్మ కాదు బుద్ధుడి బొమ్మ అని కొంతమంది బుద్ధిస్టులు అసత్య ప్రచారాలు చేస్తుంటే ఏనాడైనా పత్రికాముఖంగా కానీ వీడియో ముఖంగా కానీ మాట్లాడడానికి వచ్చారా? అంటే ఇప్పుడు సరే, అంటే మనం రెండింటిని మిక్స్ చేయడం వద్దు, ఒక్కొక్క దాని మీద వెళ్తాం. ఫస్ట్ మీరు అనే ప్రకారం ఇవాళ అర్చకుడి మీద జరిగిన ఏదైతే దాడి ఉందో దాన్ని ఒక ఆస్తి తగాదాగానో లేకపోతే అక్కడ ఉన్న ఒక ఏమంటారు ఆధిపత్య ధోరణికి ఒక రీజన్గానో మనం ఒకవేళ చూపించడం ప్రయత్నం చేస్తే ప్రతి ఇష్యూలోనూ ఇలాంటిదే జరుగుతుంది. అలాంటప్పుడు హిందుత్వం మీద పరమతం నుంచి వచ్చే దాడులు ఏవైతే ఉంటాయి వాటిని తట్టుకోవడం ఎట్లా? మీరు అన్న ప్రకారము
అసలు హిందుత్వానికి సంబంధించిన మూలమే పరమత సహనం అన్నది హిందుత్వానికి సంబంధించిన ఒక మూల సిద్ధాంతం. అలాంటప్పుడు అది ఒకవేళ దాన్ని మనము ఆచరించలేనప్పుడు మిగిలిన మతాలు, మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. క్రిస్టియానిటీని వాళ్ళు వ్యాప్తి చేయాలంటే ఏం చేస్తున్నారు వాళ్ళు? మొదటగా అక్కడికి వెళ్ళి వాళ్ళని మార్చే ప్రయత్నం, అంటే హిందువులలోకి వెళ్ళి మార్చే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటిది ఒకవేళ నిజంగానే ముస్లింలలోకి వెళ్ళి వాళ్ళని మార్చే ప్రయత్నం ఒకవేళ సౌందరరాజన్ చేశారని అనుకోకూడదు అంటారా? అక్కడ ముస్లింలకు ఇంతవరకు ఎంతమందిని గర్వాపసి చేశారు? సౌందరరాజన్ గారు కానీ లేకపోతే చిలుకూరి రంగరాజన్ గారు ప్రయత్నానికి ఫలితానికి మధ్య ఇంతవరకు ప్రయత్నం ఎటువంటి ఉండకూడదు అంటారా? ప్రయత్నాలు చేశారు వారు? మాకు స్పష్టంగా తెలియాల్సిన అవసరం ఉంది. ఇంకొకటి ఏంటంటే, ఈయన అర్చకులు లేకపోతే పురోహితుల స్థానంలో ఉంటూ హిందుత్వానికి దిశానిర్దేశం చేసే స్థానం అన్నమాట. ఎందుకంటే బ్రాహ్మలకు అంటే ఒక శరీర భాగంతో వ్యవస్థను పోలిస్తే, సమాజాన్ని పోలిస్తే తల భాగాన్ని ఇచ్చారు. అంటే వీళ్ళ కమాండింగ్ బట్టి సమాజం అంతా నడవాలి. ఎందుకంటే ముస్లింలలో సోదరులను పెళ్లి చేసుకునే వ్యవస్థ ఉంది. మరి ముస్లింలకు సపోర్ట్ ఇచ్చిన వ్యక్తి అటువంటి వ్యవస్థలను సమర్థిస్తాడా? అదేవిధంగా ముస్లింలలో ఖురాన్ ప్రకారము అల్లా తప్ప వేరొక దేవుడు లేడు అని చెప్తారు. ఆ ముస్లింలతోటి వెంకటేశ్వర స్వామిని కలియుగ దైవంగా ఈయన ప్రకటింపజేస్తాడా? అసలు కలియుగం అనేది ఒకటి ఉందని వాళ్ళు నమ్ముతారా ముస్లింస్? ఎందుకంటే ఎంతో మంది గోరక్షణ కోసము, ఎంతో మంది లవ్ జిహాదులను ఎదిరించడం కోసము ప్రతిరోజు అసువులు బాస్తున్నారు. హిందుత్వం అని చెప్తూ పెళ్లి పెటాకులు లేకుండా, లేకపోతే పెళ్ళాం పిల్లలు లేకుండా మొత్తం దీనికే అంకితమై ఎంతమంది ఫుల్ టైమర్స్ ఇందులో అసూలు బాసారో మీకే తెలుసు. ఎందుకంటే ఒక అయోధ్య రామ మందిరం నిర్మాణం కోసమే ఎంతో మంది కరసేవకులు అసూలు బాసారు. మరి అటువంటి పరిస్థితి ఉన్నటువంటి సందర్భంలో ముస్లింల పంచాయతీకి వెళ్ళి అక్కడ పరమత సహనం గురించి వాళ్ళతో ఎందుకు అపర సెక్యులర్ వాది అని పిలిపించుకునే కీర్తి కండూతి ఈయనకు ఎందుకు మొదలైంది? అలానే మేము ఈయనను ఎవరిని దాడి చేసిన విషయము, ఒకవేళ దాడి జరిగింటే దాడిని మేము ఖండిస్తున్నాం. కంపల్సరీ అటువంటి చేయడం హేయమైన చర్య, ఆయన మీద చర్యలు తీసుకోవాలి. ఇంకొక విషయం ఏమిటంటే, ఈ వ్యక్తిని ఎవరైతే ఉన్నారో, ఈ వీరరాఘవరెడ్డి అనే ఈ వ్యక్తిని మీడియా ముందర హాజరుపరిచి అసలు ఏం జరిగింది అనేది అతని వర్షన్ నుంచి వినాల్సిన అవసరం ఎంతైనా ఉంది కదా. మనం ఒంటెద్దు పోకడ మాదిరో లేకపోతే ఒకరి వైపే మనం పక్షపాత ధోరణితో, ఎందుకంటే చాలా మటుకు హిందూ సంఘాలు కావచ్చు, చాలా మటుకు హిందువులు కావచ్చు, యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నటువంటి హిందూ సంఘాలు గూగుల్ పే, ఫోన్ పే తోటి నిరంతరం వాళ్ళు మేమేదో చేస్తున్నామంటూ గ్రీన్ స్క్రీన్ల ముందర మాత్రమే నటించే హిందూ సంఘాలు ఉన్న కొన్ని వాళ్ళు ఎందుకు ఈ విషయాన్ని పాయింట్ ను టచ్ చేయడం లేదు? ఎందుకంటే ఈ వీరరాఘవరెడ్డి అనే వ్యక్తి అంతకుముందు ఇదే హిందూ సంఘాలతో తిరిగినటువంటి వ్యక్తే. ఈ వ్యక్తి ఏమీ శత్రువు కాదు. కాదు అంటే ఇప్పుడు అలానే మేము ఈ వీరరాఘవరెడ్డిని సమర్థించడం లేదు. ఎందుకంటే మీరు సమర్థించట్లేదు, ఆర్మీనో లేకపోతే సమర్థించట్లేదు అంటున్నారు మీరు. రామరాజ్యం పేరుతో ఒకరు, వానర సైన్యం అని ఒకరు, లేకపోతే శివశక్తి అని ఇంకొకరు, ఇట్లా డిఫరెంట్ అన్నీ వచ్చాయి. కానీ ఫైనల్గా మీరందరూ, అంటే మేబీ మీతో కలిపి నేను అంటున్నాను, మీ అందరూ కలిపి మీరు చేయాలనుకుంటుంది హిందుత్వానికి సంబంధించి హిందువుల పైన జరుగుతున్న దాడులు, హిందుత్వం పైన జరుగుతున్న దాడులు, సనాతన ధర్మం గురించి ఏదైతే ఉన్నాయో వాటిని మీరు నిలువరించడానికి కంకణం కట్టుకున్నట్టుగానే చెప్తున్నారు. సో అలాంటప్పుడు ఒకవేళ అందరి లక్ష్యాలు ఒకటి కాదండి, నేను అది కూడా చెప్తాను. ఫైనల్ డెస్టినీ అది కాదంటారా? ఫైనల్ డెస్టినీ అందరిది ఒకటే అయితే ఇన్ని రకాల మనస్పర్ధలు గాని, ఇన్ని రకాల సంస్థలు గాని అవసరం లేదు. ఆధ్యాత్మిక చైతన్య వేదిక తరపున నేను చెప్పొచ్చేది ఏమిటంటే, మా సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం భారతదేశాన్ని హిందూ దేశంగా ప్రకటింపజేయడం, అఖండ భారతదేశం అఖండ హిందూ రాష్ట్రగా నిలువెత్తుగా మొత్తం పైనుంచి ఆమూలాగ్రం కింద వరకు మొత్తం ఇక్కడ హిందువులు మాత్రమే ఉండాలి. ఎందుకంటే ఈ హిందూ జాతికి ప్రపంచంలో మిగతా ఎక్కడా తావు లేదు. మిగతావన్నీ కూడా ముస్లింలకు చాలా దేశాలు ఉన్నాయి, క్రైస్తవులకు చాలా దేశాలు ఉన్నాయి, హిందువులకు మటుకు ఏ దేశాలు లేవు.